అందరికీ నమస్కారం అండి. రాష్ట్రంలోనే ఎంతో ప్రతిష్టాత్మకంగా జరుగుతున్న ఈ పులివెందుల జడ్పీటీసీ ఉప ఎన్నికలు ఏదైతే ఉన్నాయో దానిలో మొత్తం ఇది టీడీపీ, వైసీపీ, కాంగ్రెస్ ముగ్గురు ప్రధాన పార్టీలే కాకుండా ఇతర 8 మంది స్వతంత్ర అభ్యర్థులు దీనిలో పోటీ చేస్తూ ఉన్నారు. ఇది పులివెందుల మండలంలో సింహభాగం అంతా కూడా మున్సిపాలిటీలో ఉంది. సో దానివల్ల ఏంటంటే పంచాయతీలు వచ్చి 9 పంచాయతీలు, మరో 8 చిన్న హ్యామ్లెట్స్ ఉన్నాయి. సో మొత్తానికి కానీ 9 ప్రదేశాల్లో మొత్తం 15 పోలింగ్ బూత్లు ఉండటం జరిగింది. దీన్ని 3 రూట్లుగా రెవెన్యూ యంత్రాంగం దీన్ని విభజించింది. సో అందులో భాగంగానే ఈరోజు ఇక్కడికి వచ్చి మొత్తం ఆ రూట్లన్నీ కూడా మనం పరిశీలించడం జరిగింది. సో ఇక్కడ అంతా కలిపితే మనకి 10,000 మంది మాత్రమే ఇక్కడ ఓటర్లు ఉన్నారు. కతిమా జనాభా అంతా కూడా మున్సిపల్ ప్రాంతాల్లో ఉండటం జరిగింది. దీనికోసం మనం సఫిషియెంట్గా పులివెందుల్లో ఉన్న పోలీస్ యంత్రాంగమే కాకుండా జిల్లాలో ఇతర ప్రాంతాల నుంచి, అలాగే ఇది స్టేట్ నుంచి ఏపీఎస్బీ నుంచి కూడా ఒక అదనంగా మనకు ప్లటూన్ ఇచ్చారు. దీనిలో భాగంగానే మనం ఒక బందోబస్తు ఏర్పాటు చేయడం జరిగింది. ఈ బందోబస్తులో భాగంగానే మనకి అంతర్జిల్లా సరిహద్దులు ఏవైతే ఉన్నాయో, ఇప్పుడు మనకు అంతర్జిల్లా సరిహద్దు సత్యసాయి జిల్లా కదిరితో ఉంటుంది. అలాగే ఇది రాయచోటి జిల్లాతో వేముల లక్కిరెడ్డిపల్లి ఒకటి, ఇటు చాకరాయపేట, గాలివీడు ఒక సరిహద్దు ఉంటుంది. అదే మాదిరిగా ఇటు సత్యసాయి జిల్లాతో కదిరితో ఒకటి, తాడిపత్రితో కొంత సరిహద్దు ఉంది పులివెందుల సబ్ డివిజన్లో. అలాగే ధర్మవరం ప్రాంతంతో కూడా ఒక సరిహద్దు అయితే ఉంది. అదే కాకుండా ఈ మొత్తం ఇప్పుడు రెవెన్యూ ఎలక్షన్ కోడ్ అయితే ఏదైతే ఉందో మొత్తం పులివెందుల రెవెన్యూ సబ్ డివిజన్కి మొత్తం వర్తిస్తుంది. కానీ ఎలక్షన్ మాత్రం పులివెందుల రెవెన్యూ మండలం జరగటం వల్ల ఏంటంటే పులివెందుల మండలానికి లోపలికి వెలుపలికి వచ్చే మార్గాల్లో కూడా మనం చెక్ పోస్టులు ఏర్పాటు చేయడం జరిగింది. దీనికోసం ఏంటంటే ఎస్పీ గారు చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకొని మొత్తం ఏవైతే ఉన్నాయో దానికి తగ్గట్టుగానే ఏర్పాట్లు చేశారు. ఇందులో భాగంగానే మనకి ఈ నగరం మొత్తం మనకున్న పులివెందుల పోలీస్ స్టేషన్ లిమిట్స్లో 51 వెపన్ లైసెన్సులు ఉంటాయి కనుక మొత్తం 51లో బ్యాంక్స్ మినహాయించి కతిమావన్నీ కూడా మనం సరెండర్ చేయించుకోవడం జరిగింది.